బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వానికి టైంపాస్ వ్యవహారమని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాబోయే 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనని నొక్కి చెప్పారు. ప్రభుత్వానికి తలొగ్గి అక్రమ కేసులు పెడుతున్న అధికారులు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రులు చేస్తున్న కుంభకోణాలను బయటపెట్టిన ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారని మండిపడ్డారు. తమ హయాంలో ఏనాడు సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం లేదన్నారు. కాంగ్రెస్ ఎన్ని రకాలుగా వేధించినా తాము భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తల నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉండే అగ్రశ్రేణి నాయకత్వం దాకా అందరినీ కూడా గత 2 ఏళ్లుగా వేధింపులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న విషయం మీ అందరికి కూడా విదితమే. దాదాపు రాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు. కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే గతంలో చెప్తారు, తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట. రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రపు కొట్టు పనులు చేసిండు కాబట్టి, దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి, డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరు కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది. ఆయన కంటిన బురద అందరికి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు. సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. రేవంత్ రెడ్డి గారి బావమరిది కోసం ఆయనని కింగ్ పిన్గా చేసి, సృజన్ రెడ్డి అనే వ్యక్తిని కింగ్ పిన్గా చేసి ఆయన చుట్టూ ఇవాళ మొత్తం ఆ టెండర్లన్నీ రిగ్గింగ్ చేసి మొత్తానికి 9 టెండర్లు ఇప్పటికే పూర్తి చేసినారు. మీకు ఈ విషయంలో ఒక చిన్న అవగాహన ఉండాలి కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. మేము గతంలో దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. సింగరేణి సంస్థలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ రాజకీయ జోక్యం లేదు, ఎన్నడూ ఇట్లాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు లేవు, ఈ పైసల ఆలోచన లేదు. హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే, అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా. మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు, పీకది. ఆయనతోనే అసెంబ్లీలోనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు మీరు. 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇవ్వాలన్నట ఓ 5-6 పోలీసు అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు, ఈ పోలీసు అధికారులు ఎంత అండి నాకు అర్థం కాదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? మీకు నిజంగానే ఈ పాపంలో, ఈ దొంగతనంలో మీకు వాటా లేకపోతే మీరెందుకు స్పందిస్తలేరు? సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము? ఈయనకు కూడా ఇందులో వాటాలు ముడుతున్నాయనా, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా, ఏమనుకోవాలి? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి, విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో, దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపల ఉందరు.